అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ₹3 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఏపీ ఐఏసీ డైరెక్టర్ గా నవంబర్ 26న విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయనున్న జన సైనికుడు మై ఫోర్స్ మహేష్. మదనపల్లి మెడికల్ కళాశాల వద్ద వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ. తాలూకా పోలీసుల రంగ ప్రవేశం ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితులు తెచ్చిన పోలీసులు. దౌర్జన్యంగా చొరబడి ఆస్తులు ధ్వంసం చేశారని కొత్త ఇండ్లకు చెందిన సికిందర్ ఆవేదన. పోలీసులు న్యాయం చేయాలని వినతి. ఇక డీటెయిల్స్ చూస్తే పేదల వైద్యం, పేద విద్యార్థుల విద్య కోసం నిర్మించిన మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయకుండా చూడాలే తప్ప కళాశాలను నిర్మించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అవాకులు పేలుతున్న రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబుపై నిన్నటి దినం తంబలపల్లి నియోజకవర్గం వైసీపీ నాయకులు మదనపల్లి పట్టణంలోని ఎంపీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. వైసీపీ నాయకులు మాట్లాడుతూ 27 కోట్ల రూపాయలను వైఎస్ఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీలు నిర్మిస్తే తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు 3 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదంటూ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం తగదని ఆదివారం ఉదయం 10 గంటలకు మెడికల్ కళాశాల వద్ద ఆధారాలతో నిరూపిస్తామంటూ వైసీపీ నాయకులు పిలుపునివ్వగా నేడు ఉదయం 10 గంటలకు మెడికల్ కళాశాల అటువైపు వైసీపీ నాయకులు, ఇటువైపు మదనపల్లి రోడ్డుకు తెదేపా నాయకులు చేరుకొని ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దాడికి తెగబడ్డారు. విషయం తెలుసుకున్న మదనపల్లి తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువురిని చెదరగొట్టి పంపడం జరిగింది. ఇది 3 కోట్లు విలువ చేస్తుందా, 4 కోట్లు చేస్తుందా, లేదా 40 కోట్ల వరకు జరిగిందా నీకు ఒక అవగాహన వస్తుంది. ఎందుకు నీ స్వార్థం, నీ పదవులు, నీకు ఈ మదనపల్లి రాజకీయంలో సరిగా ప్లేస్ లేదు. నువ్వు ప్లేస్ ఏర్పరచుకోవడానికి ఇక్కడ మీకున్న కుమ్ములాటల్లో పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీని ఏదో ఒకటి అంటుంటే నాకు ప్లేస్ ఏర్పడుతుందనే ఉద్దేశంతో మాటి మాటికి నువ్వు మైకు నీ ముందర పెట్టిన ప్రతిసారి పెద్దిరెడ్డి గారు జపం చేస్తావు, పొద్దున్నే ఖబర్దారంటావు, రాత్రికి బెంగళూరులో వచ్చి కాళ్ళు పట్టుకుంటావు. ఇది నీ బతుకు. ఆధారాలు బయట పెట్టమంటావా? నీ బతుకును బయట పెట్టమంటావా? ఎందుకు? నోరుంది కదా ఇన్ని రోజులు మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు గాని. మదనపల్లి గ్రామీణ మండలం కొత్త ఇల్లు పంచాయతీ సమీపంలోని ఎయిర్టెల్ టవర్ వద్ద ఉన్న తమ షెడ్ ను కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా ప్రవేశించి ధ్వంసం చేశారని బాధితుడు సికిందర్ వాపోయారు. నేడు వారు మీడియాతో మాట్లాడుతూ కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్న స్థలంలోకి ప్రవేశించి 5 లక్షల రూపాయల విలువైన వస్తువులు ధ్వంసం చేసి భయభ్రాంతులకు గురి చేశారని బాధితుడు వాపోయారు. పోలీసులకు ఉదయం ఫిర్యాదు చేశానని, తిరిగి వచ్చేలోపే తన స్థలంలో ప్రవేశించి దౌర్జన్యంగా ఆస్తిని ధ్వంసం చేశారని పోలీస్ అధికారులు తనకు న్యాయం చేయాలని కోరారు. 2010లో వేరే శ్రీరాములు రాటకొండ శ్రీరాములు సైట్ కొన్నాను సార్. నేను అంత లీగల్ గా ఈసీ పంచాయత్ అప్పులో పిన్ టు పిన్ కరెంట్ బిల్ ఉంది, డోర్ నెంబర్ ఉంది, అంతా పిన్ టు పిన్ ఉంది. నేను రీసెంట్ గా 1 year ముందు ఎయిర్టెల్ వాళ్ళకి లీజ్కి ఇచ్చాను, లీగల్ ఒపీనియన్తో ఇచ్చాను. ఆల్రెడీ దీనికి ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉంది. అయినా కూడా ఒక ఆమె చంద్రకళ ప్లస్ కొక్కల వెంకటరమణ వాళ్ళ 2 కొడుకులు ప్లస్ వచ్చేసి ఎవరు ధనంజయ నాయుడు అంట ఎన్టీఆర్ సర్కిల్లో ప్లస్ 20 మంది దాకా రౌడీని పిలుచుకొచ్చి తాగి ఆ కెమెరా ధ్వంసం చేసినారు. ప్లస్ దాని సోలార్ పంటకు సంబంధించింది కేబుల్ ఎత్తుకుని వెళ్ళిపోయినారు. టోటల్ నాకు 5-6 లక్షలు కాంపౌండ్ వాళ్ళకి డోర్ మొత్తం పగలగొట్టి పోయినారు. ఆల్రెడీ మార్నింగ్ కూడా నేను స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు ఇచ్చింటే నేను పోయినాను స్టేషన్, కానీ సీఏ గారు లేరు దాంట్లో. సీఏ గారు ఏదో ఇష్యూ ఉన్న బయట వెళ్ళారు. నేను మళ్ళీ వచ్చే లోపల ఇవంతా మొత్తం ధ్వంసం చేసి వార్నింగ్ ఇచ్చి నరకేస్తాం, చంపేస్తామని చెప్పేసి పోయినారు సార్. తగిన చర్యలు తీసుకుని నాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను సార్. పోలీస్ గారు, ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు ఎవరున్నారు పెద్దవాళ్ళు తగిన న్యాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను సార్. ఇది మొత్తం 25 కుంటలు సార్. అంతా బిట్లు వారికి అమ్మేశారు. 95 నుంచి అమ్మేశారు. అమ్మేసి ఎవరి పార్టీ వాళ్ళు వేసుకుంటా ఉన్నారు. వీళ్ళు మధ్యలో వచ్చి మేము ఎప్పుడో కొన్నాము, ఎప్పుడో ఇది చెప్పేసి దౌర్జన్యం చేస్తున్నారు సార్. వార్నింగ్లు ఇస్తున్నారు. ఆమె చంద్రకళ డైలీ ఫోన్లు చేసి బెదిరిస్తోంది, వార్నింగ్ ఇస్తోంది. అది సార్.
స్థానిక అయ్యప్ప దేవస్థానంలో ఈ నెల 29న పడిపూజ మహోత్సవం కేరళ అయ్యప్ప దేవస్థానం ప్రధాన అర్చకులు మనోజ్ తంత్రి ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవం స్థానిక శాసనసభ్యులు జిల్లా మంత్రివర్యులు సహకారాలతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. వారు మాట్లాడుతూ ఈ నెల 16 నుంచి జనవరి 14 వరకు అన్నదాన కార్యక్రమం, అలాగే ఈ నెల 28న గణపతి హోమం, భగవతి సేవ, కలశాభిషేకం, 29న పడిపూజ ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు సుధాకర్ నాయుడు, రమణారావు, భగవాన్, హేమంత్, మహేష్, ఆనంద నాయుడు, శివమూర్తి, బాలకృష్ణ, డంకనాచారి, అమర, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. నవంబర్ 30వ తేదీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ మదనపల్లి పట్టణ పురవీధుల్లో జనసేన శ్రేణులతో కృతజ్ఞత ర్యాలీ నిర్వహిస్తున్నట్లు మైఫోర్స్ మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త పాల్గొని దిగ్విజయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దశాబ్ద కాలం నాతో పాటు జనసేన పార్టీ కోసం కృషి చేసి తన వెంట నడిచిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. జిల్లా లీగల్ సింధ్ అధ్యక్షులు అమర్ నారాయణ మాట్లాడుతూ ఏపీఐఏసీ డైరెక్టర్ గా ఎన్నికైన మైఫోర్స్ మహేష్ బాధ్యతలు తీసుకుంటున్న అనంతరం ఈ నెల 30వ తేదీ ఆదివారం మదనపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏపీఐఏసీ ఆఫీస్ దగ్గర నుంచి కృతజ్ఞతలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మదనపల్లి మన ఇండస్ట్రియల్ ఎస్టేట్ దగ్గర ఉన్న ఏపీఐఏసీ ఆఫీస్ దగ్గర నుంచి కృతజ్ఞత ర్యాలీ పేరుతో ర్యాలీ నిర్వహించుకున్నాం. కృతజ్ఞత ర్యాలీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ మదనపల్లి పట్టణ పురవీధుల మీదుగా కృతజ్ఞత ర్యాలీ అనేది నిర్వహిస్తున్నాం. నాతో పాటు దశాబ్ద కాలం నన్ను నమ్మి జనసేన పార్టీ జెండా మోసిన నా కార్యకర్తలు, అలాగే నాపై అభిమానంతో ప్రతి కార్యక్రమం దిగ్విజయం చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే నేను వేసే ప్రతి అడుగులోనూ తోడ్పాటును అందించిన ప్రతి ఒక్కరికి, నాకు సహకరిస్తూ నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేయడం కోసం ఈ కృతజ్ఞత ర్యాలీ అనేది 30వ తేదీన ఉదయం 10:35 మన మదనపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్న ఏపీఐసీ ఆఫీస్ దగ్గర నుంచి ప్రారంభిస్తాం. ఖచ్చితంగా జనసేన పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, పేరుమంతులు, అలాగే మదనపల్లి పట్టణ ప్రజలు, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా ఇదే నా ఆహ్వానంగా భావించి మీరందరూ కూడా విచ్చేసి మన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈరోజు రాజకీయాల్లో డబ్బు, రికమెండేషన్, వారసత్వం ఉన్న ఈ కాలంలో అవేవి లేకపోయినా కష్టంతో పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో అనారోగ్య కారణాలతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కుల్లో బాధితుల ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా అందించారు. గ్రామం టీచర్స్ కాలనీ నందు నివాసముంటున్న మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరాం తండ్రి జంగాల వెంకటస్వామికి వేంపల్లి గ్రామం జంగాలపల్లిలో నివాసముంటున్న సురవరపు కేశవులు కుమారుడుకు మంజూరైన 1,56,000 రూపాయల చెక్కుల్లో ఎమ్మెల్యే షాజహాన్ బాషా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బాధ్యత కలిగిన ప్రభుత్వం కూటమి పార్టీలదని, పేదలు అనారోగ్యంతో పత్రులకు ఖర్చు చేసిన, ఆసుపత్రులకు ఖర్చు చేసిన డబ్బులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేయడం జరుగుతుందని అన్నారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, గ్రామాల్లో తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేవీ రమణ, ఎస్ఆర్ శంషీర్, రాయచోటి శశికుమార్, జేసీబీ వేణు, మల్లికార్జున్ నాయుడు, బైగారి రాజానాయుడు, వేంపల్లి సోమశేఖర్ నాయుడు, సంగం హరి, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదికేశవులు చిన్న అబ్బాయి వాళ్ళ అమ్మగారు అంజులమ్మ పేరుతో 1,09,640 రూపాయల చెక్కు ఇవ్వడం జరిగింది. ఇది వాస్తవానికి ఏమంటే వీళ్ళు ఆరోగ్య రీత్యా హాస్పిటల్లో ఖర్చు పెట్టిన డబ్బులు కానీ నాకు తీర్చి బిల్లులు ఇచ్చినప్పుడు
ఇక్కడ మన లోకల్ లీడర్లు అందరూ కలిసి ఇచ్చినప్పుడు నేను ఈరోజు CMRF చెక్ 1,09,640 రూపాయలు వాళ్ళ ఇంటికి తీసుకుని వచ్చి జంగాలపల్లిలో వాళ్ళ ఇంట్లో చెక్ ఇవ్వడం జరుగుతున్నది. పరిపాలన దక్షత బాధ్యతగా ఎలా ఉందని చెప్పి ఈరోజు మేము పనిచేస్తున్న తీరే దీని నిదర్శనం తెలియజేస్తూ తప్పకుండా ఇదే కాకుండా ఇంకా ఏ సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను ఏకపక్షంగా ప్రకటించడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండించింది. కార్మిక చట్టాలు నిర్వీర్యమయ్యే లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేబర్ కోడ్ల వల్ల కార్మిక సంఘాలు సుదీర్ఘ పోరాటాల ద్వారా ఎంతగానో కష్టపడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలు నిర్వీర్యం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలు ఇప్పటి వరకు కొంతమేరకు కార్మికుల ప్రయోజనాలు పరిరక్షిస్తూ వచ్చాయని తెలిపారు. అనేక పరిమితులు ఉన్నప్పటికీ వేతనాలు, పని గంటలు, సామాజిక భద్రత, పారిశ్రామిక భద్రత, తనకి సమిష్టి బేరసారాలు వంటివి కొంతవరకు అమల్లో ఉండేవని పేర్కొన్నారు. చట్టాలను కార్మికులకు మరింత అనుకూలంగా మార్చడానికి బదులుగా కార్మికుల హక్కులను నీరు కార్చే కొత్త లేబర్ కోడ్లు అమలు చేయడం దురదృష్టకరమన్నారు. కార్మికుల హక్కులు దీర్ఘకాలం నుండి ఉన్నాయని, అవన్నీ వారు పోరాడి సాధించుకున్నవేనని పేర్కొన్నారు. కార్మిక చట్టాలను పూర్తిగా రద్దు చేయడం ద్వారా యజమానులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. ఈ కార్మిక చట్టాల వల్ల ఉపాధి, పెట్టుబడులు పెరుగుతాయని ప్రభుత్వం చేస్తున్న వాదన పూర్తిగా నిరాధారమన్నారు. పెట్టుబడిదారులను రక్షించడం కోసం కార్మికులకు భద్రత లేకుండా ఉండేలా ఈ కోడ్లు రూపొందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా కోడ్లు ఉన్నాయని, పైగా కార్మిక వర్గం సమ్మె చేసే హక్కును లేకుండా చేయాలని, కార్మికులు చేసే ఏ కార్యక్రమమైనా నేరపూరితం చేయాలని ఆ కోడ్లు చెబుతున్నాయని వివరించారు. పాలకులు కార్మికుల హక్కులను కాలరాచేందుకు కార్పొరేట్ వర్గానికి ఏకపక్షంగా సానుకూలమైన రాజ్యాన్ని సృష్టించాలని ఈ లేబర్ కోడ్లు పేర్కొంటున్నాయని వివరించారు. కార్మికులతో చర్చలు, సంప్రదింపులు జరపకుండా కోడ్లను అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించడాన్ని ఖండించారు. ఈ లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించాలని, కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ప్రతిఘటించేందుకు మరింత సమగ్రమైన రీతిలో కార్మికుల హక్కులను కాపాడుకునేందుకు ఐక్య పోరాటాలు నిర్మించడంలో భాగస్వామ్యం కావాలని అన్ని కార్మిక సంఘాలు, ప్రజాస్వామ్య శక్తులకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులతో ఎలాంటి చర్చలు జరపకుండా, కార్మిక వర్గాల ప్రమేయం లేకుండానే ఎన్నో ఏళ్లుగా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి కార్మిక చట్టాలను, అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను ఇప్పటి వరకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, స్వేచ్ఛ, అదేవిధంగా చర్చలు చేసుకునేటటువంటి హక్కు, సమ్మె చేసేటటువంటి హక్కు, ఇలాంటివన్నింటినీ కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. వీటిని అనేక సందర్భాల్లో వ్యతిరేకిస్తున్నటువంటి కార్మిక వర్గాల డిమాండ్లను కనీసం కూడా పరిగణలోకి తీసుకోకుండా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకున్నది. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్నటువంటి ఈ కార్మిక హక్కులను కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా రాజ్యాంగ హక్కులను, ప్రజాస్వామ్య హక్కులను పూర్తిగా హరించివేసి ఈ లేబర్ కోడ్లను అమలు చేసింది. ఈ లేబర్ కోడ్ల వల్ల కార్మిక హక్కులు ఏవైతే ఉన్నాయో, సంఘం పెట్టుకునే హక్కు నుంచి సమ్మె చేసేటటువంటి హక్కు, వీటన్నింటినీ కూడా పూర్తిగా హరించి వేసేటటువంటి ఈ లేబర్ కోడ్లను కేవలం కార్పొరేట్ వర్గాల ప్రయోజనాలు కాపాడడం కోసం, కార్పొరేట్ వర్గాలకి మరిన్ని లాభాలు తీసుకురావడం కోసం, దేశ సంపదను యావత్తును కార్పొరేట్ వర్గాలకి కట్టుబెట్టడం కోసం ఈరోజు ఈ లేబర్ కోడ్లను తీసుకొస్తా ఉంది. ఈ లేబర్ కోడ్లను ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకించాలి. ముఖ్యంగా కార్మిక సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా వీటిని వ్యతిరేకించాలి. వీటిని తిప్పికొట్టడం కోసం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానానికి వ్యతిరేకంగా ఐక్యం కావడం తప్ప మరో మార్గం లేదని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా, నిరంకుశంగా
కార్మిక హక్కుల్ని హరించివేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది. అందుకని ఈ లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అందరూ కూడా ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు ఆదివారం ఉదయం 77వ ఎన్సీసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ డాక్టర్ పి రామనాథన్ పాల్గొని ఎన్సీసీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 1948లో స్థాపించబడిన ఎన్సీసీ భారతదేశంలోని యువతలో క్రమశిక్షణ, దేశభక్తి మరియు కర్తవ్య భావాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది అని అన్నారు. ఐక్యతతో, క్రమశిక్షణతో అందరూ కట్టుబడి ఉండాలని, స్నేహభావంతో ముందుకు సాగాలని క్యాడెట్స్తో అన్నారు. ప్రతి క్యాడెట్ సేవా దృక్పథం కలిగి ఉండాలని, దేశానికి సమస్య వచ్చినప్పుడు ఓ సైనికుడిలా పనిచేయాలని ఆయన అన్నారు. ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ నవీన్ కుమార్ మాట్లాడుతూ మీట్స్ యూనివర్సిటీ 2024-2025 విద్యా సంవత్సరానికి గాను ఉత్తమ ఇన్స్టిట్యూట్ గా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో గుర్తింపు రావడం, గుజరాత్ లో జరుగుతున్న జాతీయ స్థాయి రాక్ క్లైంబింగ్ క్యాంప్ లో యూనివర్సిటీ ఎన్సీసీ విద్యార్థి రాణిస్తున్నాడని మరియు ఢిల్లీలో జరిగిన తల్ సైనిక్ క్యాంప్ నందు పాల్గొన్న విద్యార్థులు వివిధ విభాగాల్లో వెండి పథకాలు సాధించినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. అంతేకాకుండా 2026వ సంవత్సరం ఢిల్లీలో జనవరిలో జరిగే గణతంత్ర దినోత్సవ పెరేడ్లో కూడా మీట్స్ యూనివర్సిటీ నుండి ఒక విద్యార్థి పాల్గొనే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పి రామనాథన్, ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ నవీన్ కుమార్ మరియు ఎన్సీసీ క్యాడెట్స్ పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.